రాసుకోండి, ఈసారి ఇక్కడ ఫ్యానే గెలిచేది పక్కా అంటుంది వైసీపీ క్యాడర్. ఎన్నికలు రాకముందే ఆ నియోజకవర్గంలోని వైసీపీలో ఎందుకంత జోష్? అక్కడ టీడీపీ గెలిచిందన్న మాటే కానీ నిత్యం గొడవలు, ఒకరిపై ఒకరు విమర్శలు. నిన్నటి వరకు వైసీపీకి సరైన నాయకుడే లేక దిక్కుతోచని పరిస్థితి. ఇలాంటి సమయంలో వైసీపీలోకి ఒక నేత ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అటు టీడీపీకి చెక్ పెట్టడమే కాకుండా వైసీపీకి ఒక సీటు వచ్చినట్టేనన్న అభిప్రాయము వ్యక్తమవుతుందట. ఒక నేత రాగానే అక్కడ సమీకరణలు అంత వేగంగా మారుతాయా? ఇంతకీ పార్టీలోకి వచ్చిన నేత ఎవరు? రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అధపాతాళంలో ఉన్న పార్టీ ఒక్కోసారి అనుకోకుండా పుంజుకుని అధికారంలోకి వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ అధపాతాళానికి పోతుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు ఇక్కడ వైసీపీ పరిస్థితి ఏంటి అంటే ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పలేని విధంగా ఉండేది. ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్త ఎవరు, పార్టీని ఎవరు లీడ్ చేస్తారో, ఎవరి ఆధ్వర్యంలో పనిచేయాలో ఇలాంటి అనేక సందేహాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. ఈసారి సింగనమల నియోజకవర్గంలో వైసీపీ పక్కా గెలుస్తుంది, రాసి పెట్టుకోండి అంటూ అక్కడ వైసీపీ నేతలు ఫిక్స్ అవుతున్నారు. అంత సడన్ గా ఇక్కడ వచ్చిన మార్పు ఏంటి అంటే ఆ మార్పు పేరు శైలజనాథ్. శైలజనాథ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. శైలజనాథ్ సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లా సింగనమల. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడంతో సింగనమలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న సింగనమల నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు శైలజనాథ్. అంతేకాదు వైఎస్ హయాంలో తొలిసారి క్యాబినెట్ లోకి అడుగు పెట్టారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా మంత్రివర్గంలో ఉన్నారు. మొదటి నుంచి వైఎస్ బ్యాచ్ గా ఉండే శైలజనాథ్ ఆ తరువాత కాంగ్రెస్ వాదిగా మారిపోయారు. 2 సార్లు మంత్రిగా చేసిన ఆయనకు పిసిసి పదవి కూడా వరించింది. అంతేకాదు జాతీయ స్థాయిలో పదవులు ఇచ్చారు. ఎన్నికల సమయాల్లో పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా పనిచేశారు కూడా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగాను బాధ్యతలు చేపట్టిన ఆయన అనుకోకుండా ఆ పదవికి దూరమయ్యారు. ఆ తరువాత గోవా రాష్ట్ర ఇన్ఛార్జ్ గా, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కీలకంగా పనిచేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు శైలజనాథ్ చూశారు. అయితే గత దశాబ్ద కాలంగా ఆయన పార్టీ మారబోతున్నారు అన్న ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న సంకేతాలు వచ్చాయి. వాస్తవంగా 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరడం దాదాపు ఖరారైందని, బీ ఫామ్ కూడా సిద్ధమైన సమయంలో కొందరు కీలక నేతలు అడ్డుకోవడం వల్ల ఆయన కాంగ్రెస్ లోని ఉండాల్సి వచ్చిందిట. ఇక 2019 ఎన్నికల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపించింది. కానీ సింగనమల నుంచి సరైన హామీ లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. 2024 ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి టాక్ మొదలైంది. ఈసారి శైలజనాథ్ కు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అన్నట్టుగా ప్రచారం సాగింది. టీడీపీ అధిష్టానం మాత్రం చివరి వరకు లాగకుండా మొదట్లోనే ఈ ప్రచారానికి బ్రేక్ వేసింది. సింగనమల టికెట్ బండారు శ్రావణికి ఇచ్చేసింది. దీంతో శైలు కాంగ్రెస్ లోనే కొనసాగాల్సి వచ్చింది. టీడీపీ అక్కడ విజయం సాధించింది. శైలజనాథ్ టాపిక్ పూర్తిగా మరుగున పడింది. అయితే టీడీపీ గెలిచిందన్న మాటే కానీ ఇక్కడ ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఒక రేంజ్ లో కొనసాగుతున్నాయి. ఇక టీడీపీ అధికారంలో ఉన్నా ఇక్కడ ఆ పార్టీలో ఐక్యత అన్నదే కనిపించడం లేదు. అధిష్టానం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వైసీపీలో అయితే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు కనిపించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డిని కాదని టిప్పర్ డ్రైవర్ గా ఉన్న వీరాంజనేయులకు టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. సాంబా కుటుంబానికి టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ వైసీపీలోని చాలా మంది కీలక నాయకులు తెగేసి చెప్పారు. అందుకే అధిష్టానం ఈ మార్పు చేస్తుంది. సాంబకు టికెట్ ఇవ్వకపోయినా వారింట్లో మనిషిలా ఉండే వీరాంజనేయులకు టికెట్ ఎలా ఇస్తారంటూ వైసీపీలో చాలా మంది సహకరించలేదు. అందుకే వీరా ఓడిపోయారు. ఓటమి తర్వాత అసలు ఇక్కడ సమన్వయకర్త ఉన్నారా లేదా అనేది అంతు చిక్కని పరిస్థితి. ఇటు సాంబా కూడా సైలెంట్ అయ్యారు.
ఆయన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే మరో సెగ్మెంట్ కు వెళ్లాలని చూస్తున్నారు. దీంతో వైసీపీకి నాయకుడే లేని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి సమయంలో శైలజనాథ్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆయన్ని ఎవరు వైసీపీలోకి తీసుకొచ్చారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అసలే సింగనమల పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలో శైలజనాథ్ వంటి నేత వస్తే పార్టీకి బలమవుతుందని జగన్ కూడా ఆయనకు కండువా కప్పి వెల్కమ్ చెప్పారు. దీంతో వైసీపీ గ్రాఫ్ ఇక్కడ అమాంతం పెరిగింది. టీడీపీ లుకలుకలు డైలీ సీరియల్ ను తలపిస్తున్నాయి. వైసీపీలో నాయకత్వలేమికి చెక్ పడింది. దీంతో ఇక వైసీపీకి తిరిగే లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. శైలజనాథ్ నియోజకవర్గంలో చాలా బలమైన నేత. పార్టీ సింబల్ లేదు కాబట్టి ఓడిపోయారు, కానీ ఆయనకంటూ అనుచరులు, అభిమానించేవారు, వెంట వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే నియోజకవర్గంలో ఇటు వైసీపీ అటు టీడీపీలోని ఒక వర్గం పూర్తిగా శైలజనాథ్ వెంట వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నా ఇంత అడ్వాన్స్ గా శైలజనాథ్ పార్టీలోకి ఎందుకు వచ్చారు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ శైలజనాథ్ మాత్రం ఇప్పటి నుంచే బలమైన ప్లాట్ఫామ్ వేసుకోవాలనే వచ్చారని అంటున్నారు. పైగా శైలు రాకతో జిల్లా వైసీపీకి మంచి బూస్ట్ వచ్చినట్టయింది. మొత్తం మీద వైసీపీకి 9 నెలల తర్వాత ఒక పాజిటివ్ సైన్ కనిపించింది.